అంగరంగ వైభవంగా వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున వచ్చి దేవుని సందర్శించుకుంటున్నారు. సో అదే భాగంలో ఈ రోజు మనతో పాటు ఇక్కడ ఉన్నారు వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ అయిన రమేష్ గారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పంచముఖి రుద్ర మహాగణపతి ఉదయము 7:30కు పద్మశాలి సంఘం వారు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. 60 అడుగుల కడువ, 60 అడుగుల జంజం, 60 అడుగుల గరకమాల, 25 కిలోల లడ్డు పట్టు వస్త్రాలతో సమర్పించుకున్నారు. మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో మరి ఊరేగింపుతో ఇక్కడ వినాయకుని దగ్గరికి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాస్కులు ధరించి శానిటైజర్ ధరించి రావాలని, భక్తులు క్యూల్లో ఉండాలని, మరి వాళ్ళు తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి ముందుకు పోతూనే ఉండాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ ఏర్పాటు చేశాం. 150 నుంచి 200 మంది దాకా వాలంటీర్ ఏర్పాటు చేశాం. ప్రతి భక్తుల మీద భక్తులు వాష్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి భక్తులు లైన్లో వచ్చి వాళ్ళు మాస్క్ ధరించకపోతే మేము మాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నిర్ణయం తీసుకున్నాము. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 40 నుంచి 40 దాకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి శిల్పి రాజేందర్ గారు 150 మంది వాలంటీర్లతో వినాయకుడు తయారు చేయడం జరిగింది 2 నెలల నుంచి. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకున్నాం. నా పేరు బిల్డర్ రమేష్. 40 ఏళ్ళ నుంచి హైదరాబాద్ మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు మరి వినాయకుడు ప్రపంచ నలుమూల నుంచి వస్తారు దర్శించుకోనికి. ఒక్కసారి హైదరాబాద్ వినాయకుని దగ్గరికి వస్తే దర్శించుకుంటే వాళ్ళకు ఎంతో ఆనందంగా సంతోషంగా మరి గత సంవత్సరం కానీ ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులు అంటూనే ఉంటారు. ఎన్నో జరిగినాయి అనుకున్నాయి కానీ మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊరేగింపు 19వ తారీఖు ఇక్కడ నుంచి ఊరేగింపు బయలుదేరుతుంది. ప్రపంచ నలుమూల నుంచి ఊరేగింపులో పాల్గొని భక్తులకు గత సంవత్సరం 40 ఏళ్ల నుంచి మేము ఊరేగింపులో ప్రతి సంవత్సరం పాల్గొంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ అనుభవంతో మేము వినాయకుడు సాగర్కు తీసుకెళ్తాము. ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరేట్ నుంచి లింబిరి పార్క్, మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ పార్క్ వరకు వచ్చే వరకు 1 గంట అక్కడ ఆగి వినాయకుని పూజ జరుగుతుంది. మరి అక్కడ తర్వాత మా వినాయకుని నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటున్నాం. రమేష్ గారు, ఇప్పటి వరకు అతిథులు ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే వచ్చారు, దానం నాగేందర్ గారు. ఇప్పుడు గవర్నర్ గారు రాబోతున్నారు కొద్దిసేపట్లో. ఇంకా వస్తూనే ఉంటారు, మినిస్టర్లు వస్తూనే ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా వాలంటరీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ అడుగు బందోబస్తు ఏర్పాటు చేశారు. పొద్దుననక రాత్రి అనక వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు మీడియా వారు, ప్రెస్ రిపోర్ట్ వారు మీడియా కంటికి కనిపిస్తూ మరి వారికి మేము ఉదయపూర్వకంగా జేబీ న్యూస్ గారికి ప్రతి సంవత్సరం వస్తూ వారికి మా కంటికి కనిపిస్తూ వాలంటీర్లకు ఇంటిమేషన్ ఇస్తూ అన్ని విధాలుగా మాకు ఇంటిమేషన్ ఇస్తూ అన్ని విధాలుగా మేము జాగ్రత్త తీసుకుంటూ మరి వారికి ఉదయపూర్వకంగా భక్తి ఛానల్కు కానీ మరి అన్ని ఆల్ ఛానల్ మీడియా మరి వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కోవిడ్ ఉంది కదా ప్రజెంట్, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఇది నిర్వహిస్తున్నారు? అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఉందండి. మా వాలంటరీ వాళ్ళు ప్రతి భక్తుల మీద వాచ్ చేస్తున్నారు. మాస్కులు ధరించుకొని శానిటైజర్ ధరించుకొని రావాలని భక్తులకు మనవి. గత సంవత్సరం చూసుకుంటే ఎవరికి కరోనా రాలేదండి. అదేవిధంగా ఈ సంవత్సరం మేము అన్ని విధాలుగా అదే తీరుగా జాగ్రత్త తీసుకొని మాస్కులు ధరించుకోవాలి, శానిటైజర్ పెట్టుకోవాలి, ఎంబడి పెట్టుకోవాలి. భక్తులకు మరి ఏదైనా కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ కొద్దిగా దూరంగా ఉండి మరి దర్శించుకుంటే అన్ని విధాలుగా మేము వాలంటరీ వాళ్ళకు కోఆపరేట్ చేస్తూ అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. థ్యాంక్ యూ రమేష్ గారు.
ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పొద్దుటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన గవర్నర్ గారు అతిథిగా రాబోతున్నారని చెప్తూ వచ్చారు. సో ఇప్పుడే గవర్నర్ గారు రావడం జరుగుతుంది, వస్తున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే కనిపిస్తూనే ఉంది గవర్నర్ గారు దర్శనం కోసం వస్తున్నారు, పూజా కార్యక్రమం జరిగించడం కోసం. సో ఇక్కడికి ఈరోజు చూసినట్లయితే ఈ పండుగ సందర్భంగా ఇద్దరు గవర్నర్లు అనేది మన దగ్గరికి రావడం జరిగింది. ఒకరు హర్యానా గవర్నర్ అయితే మరొకరు మన తెలంగాణ గవర్నర్ రావడం జరిగింది. సో పూజ అనేది చాలా గొప్పగా జరగబోతుందని భక్తులు అంటున్నారు. చూద్దాం. त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्थं वदिष्यामि सत्यं वदिष्यामि तन्वारोध तद्भक्तारोध औधमाम् अलङ्कारार्थ्यमक्षरां दर्पयामि हरिद्राजनादि कुङ्कुमाविलेपन सुगन्ध पर्वतद्रव्याणि समर्पयामि तथा उष्णे पूजयामि ओम हरिर्भवे प्रेदवः अस्मद्ना विश्वा वैनांक विद्वांसो या गुंजोर्यास्नेया नागाय सरस्वते इंद्राणे वसुदे वरुणाणे स्वस्ते सुमंगले रिम्मदो रिमागं सुमेवस्सा सौभाग्यं सुरत्वायालास्तं विपरीतः हरिद्राजुनादि कुङ्कुमावलेपन सुगन्ध परिमलद्रव्याणि समर्पयामि अदास्मै पूजयामि या परिणेत्याभास्वायागविष्णे बृहस्पतिप्रदेव राडुंది రాడు మీద కొట్టేసి या परिणेत्याभास्वायागविष्णे बृहस्पतिप्रदेव స్థానంతంతమసః ఫలాలగా విఘ్నేశ్వర స్వామికి ఈ యొక్క పండుగను గవర్నర్ గారు అమిత్ సాయి గారు అదేవిధంగా మన కంకణము బండారు దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో మరి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కంకణాన్ని దేవుడికి మరి కట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు. సంస్థాన్ శ్రీనివాస్ యాదవ్ గారు మరి అదేవిధంగా మా విజయరెడ్డి గారు గణేష్ ఉత్సవ కమిటీ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతారు. रुद्रोभ्यः भगवान की विघ्नेश्वर भगवान की అందరూ పక్కన జరగాలి కొంచెము. ब्रह्मज ब्रह्माद आयुर्केतुं रामदः भागदैवै दैवैनं प्रणयते ब्राह्मणासे रुत्तरेत ब्राह्मणासे सर्वा देवताः सर्वाभिरेवेनं देवता भृत्तरते यावतेर्वै देवता सा सर्वा वेदविब्राह्मणेन सन्ते तस्मा ब्राह्मणेभ्य
सिद्धिर्भवति मनोवाञ्छाप्रसिद्धिरस्तु राघवे राघद्वारे सर्वदा विजयमस्तु। మరి ఇప్పుడు సన్మానిస్తున్నారు వారితో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు గవర్నర్ గారిని మరి బండారు దత్తాత్రేయ గారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని కూడా గౌరవిస్తున్నారు. గ్రంథాలయ చైర్మన్ ప్రసన్న కుమార్ గారు కూడా వినాయక గవర్నర్ వారిపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రంథాలయ చైర్మన్ ప్రసన్న కుమార్ గారు కూడా వినాయక గవర్నర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ గణేశుడు అంటే ఎంతో సెంటిమెంట్గా అందరూ కూడా వస్తారు. ప్రతిసారి గవర్నర్ చేతుల మీద ఇక్కడ తొలి పూజ మొదలవుతుంది కాబట్టి ఎంతో సెంటిమెంట్ తోటి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు జరపబడుతున్నాయి. ఈ గణేశుని ఉత్సవాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి కోవిడ్ సూచనలతోటి ముందుకు వెళ్ళాలని మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా గుడికి రావడం ఆనవాయితీగా వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గణేశుని వల్ల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మన కేసీఆర్ గారు అందిస్తున్న మంచి ప్రభుత్వంలో అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని ఉన్న ఆటంకులన్నీ కూడా తొలగాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఫస్ట్ టైం గవర్నర్ గారు వచ్చి పూజ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అయిన హర్యానా గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ గారు కూడా రావడం, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి, స్థానిక ఎమ్మెల్యే అయిన నాగేందర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గణేష్ ఆశీస్సులు ఉండాలని హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా గణేశుని యొక్క చతుర్థి గణేశుని యొక్క చతుర్థి ఉత్సవాలు హైదరాబాద్లో ముఖ్యంగా మన భాగ్యనగర్లో గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా జరగడం చాలా సంతోషం. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ సోదరిమణి శ్రీమతి తమిళసాయి సౌందరరాజన్ గారు ఆమె ఇక్కడ విచ్చేసి గణపతి పూజ చేసుకొని తెలంగాణలో ఏ రకమైనటువంటి ఒక అడ్డంకులు లేకుండా ఆపద లేకుండా తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా ఆరోగ్యం జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా మంత్రులు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు నాగేంద్ర గారు, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి గారు ఈ గణేశుని ఎత్తైనటువంటి ఒక అతిపెద్ద ఎత్తైన గణేశుడిని ఇక్కడ శంకరయ్య గారు కీర్తిశేషులు వారు స్థాపించారు. కానీ లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షింపజేసినటువంటి ఈ యొక్క ఉత్సవానికి వారి యొక్క తమ్ముడు వారు దీన్ని కొనసాగించడం చాలా సంతోషకరమైన విషయం. ఏ విఘ్నాలు లేకుండా తప్పకుండా ఇంకా భవిష్యత్తులో మంచి వత్సావస్థంతో అన్ని విధాలుగా భారతీయ సంస్కృతిని ఏ రకంగానైతే బాలగంగాధర తిలక్ అందరినీ సమైక్యపరిచి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిండో ఆ విధంగానే మనం కూడా కులము మతము భాష అనేటువంటి దానికి అతీతంగా అందరం ఏకమై వంశావలస్యాన్ని కాపాడుకొని తెలంగాణను హైదరాబాద్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకొని మనం కరోనా ప్రభావంలో కూడా అందరం కూడా కరోనా ఉన్నటువంటి ఒక నియమాలను పాటిస్తూ తప్పకుండా మనం ముందుకెళ్ళాలని నేను మీకు హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఉత్సవ కమిటీ వారు నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇందులో పాల్గొని చేసినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు గణేష్ చవితి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ గారు తమిళసాయి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ సోదర సోదరికి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
ఇప్పుడు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. And I wish you all the best. And from today, this 45 feet Vinayaka definitely will chase the corona. That is all of us wish. And I appeal the people, be careful. God is there, but we also have to be very careful. We have to follow all the corona precautions. And my appeal in this Vinayaka Chaturthi is, who are all didn't get vaccination, please go and get the vaccination. That is the only way we can protect ourselves. And our Vinayaka, I am very much happy to see the Vinayaka. Not only Vinayaka, all the gods, Shiva, Perumal, everyone is with Vinayaka. And this 45 feet Vinayaka will bless all the sisters and brothers, elders of this Telangana. And from today, this is a grand inauguration, and I appreciate the Davanam Nagendran Garu, MLA Garu, for organizing this program. Chairman Kalasani Srinivasa Garu, who is the minister and he is involved in this Ganesha, and he must be very blessed with. Sudarshan Garu, a senior person, he is the chairman and he is the cause of this Ganesha. Vijayarati, the corporate, and all the people at press, media, the police officials and all the people, I wish all you a very best Ganesh Chaturthi. And this 45 feet Ganesha, year after year he has to grow. He has to grow to the tallest feet, and he should bless all of us. Thank you very much. And I am particularly this program I came, and I am rushing to the airport to Puducherry, so I want to inaugurate this and to respect all the organizers, the minister, the MLA, the corporate and the chairman, and I wish all the best. And I am very happy our senior person guide Bandaru Dattatreyaji, the Haryana governor, also joined with me and in this program, and I wish you all the best. Thank you so much. From this Vinayaka Chaturthi, we will see a corona-free country. Thank you. సో చూసారు కదండి, హర్యానా గవర్నర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోనే ఈ బొజ్జ గణపతి గురించి 2 విషయాలు షేర్ చేసుకున్నారు. సో చూసినట్లయితే ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో చాలా మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. దర్శనం జరుగుతూనే ఉంది. సో మనం చూస్తున్నట్లయితే ఈ రోజంతా దర్శనం జరిగేటట్టుంది. సో చూద్దాం, ఇంకా గెస్ట్లు వచ్చే వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు.
మనం చూసుకుంటే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో 2 విషయాలు విందాం. చెప్పండి మేడం. గణేష్ ఉత్సవాలు అంటేనే సామూహికంగా చేసుకునే ఉత్సవాలు. పోయినసారి కోవిడ్ నిబంధనలకు అందరం కూడా ఇళ్లలోనే ఉండి పూజలు చేసుకున్నాము. ఈసారి విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి దర్శనం చేసుకునే ధైర్యం చేస్తున్నారు. కానీ అందరూ కూడా కోవిడ్ నామ్స్ పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు వాడుతూ, ఎస్పెషల్లీ గణేశులు అంటే ఖైరతాబాద్ గణేశుడు చాలా ఫేమస్, చాలా మహిమగల్లుడు కాబట్టి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ గారు ఇచ్చే సూచనల మేరకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కలగజేయడం జరుగుతూ ఉన్నది. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు తోటి ఎలాగైతే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాము, తొలి పూజకి గవర్నర్ గారు వచ్చారు, అందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనతో పాటు గజ్జల నాగేంద్ర గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ముందుగా అందరికీ కూడా గణేష్ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో భక్తులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క మహావినాయకుడి పేరు పంచముఖ రుద్ర మహావినాయకుడు. ఇది దాదాపు 40 అడుగులతో ఎత్తులో ఉన్నది. ప్రతి సంవత్సరం గత 67 సంవత్సరాల నుండి ఈ యొక్క వినాయకుడిని మేము స్థాపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ అనేక రకాలుగా కట్టుదిట్టమైన వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇక్కడ ఒక వినాయకునికి ఇరువైపులో కూడా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా దూరంతో దర్శించి పోకుండా వాళ్ళకందరూ కూడా వరుస క్రమంలో లైన్లో వచ్చి ఒక భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇక్కడ అనేకమైన గట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి కూడా ఆటంకం కలగకుండా శానిటైజర్ విషయంలో కానీ అందరినీ కూడా మాస్కులు ధరించి రమ్మని చెప్తున్నాము. వాళ్ళకి శానిటైజర్ కూడా చేస్తున్నాము. మేము భక్తులతో కోరుకుంటాము, మీరు కూడా శానిటైజర్ చేసుకొని మాస్కులు వేసుకొని ఈ యొక్క మహావినాయకుడిని దర్శించుకోవాలి. ఈ యొక్క మహావినాయకుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే భక్తులు వచ్చి మొక్కులు మొక్కుంటారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయని గట్టి విశ్వాసము. మేము తప్పకుండా ఇక్కడ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ అధ్వర్య తరపున ఎవరు కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా చూసుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమార్తె మనతో ఉన్నారు, వీణమాధురి గారు. వారి మాటల్లో ఒక 2 విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. చెప్పండి, ఏం చెప్పమంటారు? గణేష్ గురించి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, ఏం చేస్తున్నారు? గణపతి ప్రతి ఉత్సవాలు అయితే ఖైరతాబాద్ లో ప్రతిసారి చాలా ఘనంగా జరుగుతాయి. సో లాస్ట్ ఇయర్ కోవిడ్ సందర్భంగా మేము ఎక్కువ ఘనంగా నిర్వహించాం, కానీ హైట్ లో కొద్ది కాంప్రమైజ్ అందరం. 60 ఫీట్ల మేము చూసిన వాళ్ళు ఈసారి 40 ఫీట్ చూస్తే తక్కువ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఆ 60 ఫీట్ల లాగానే కనబడుతుంది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే క్రౌడ్ కి కూడా శానిటైజర్ మిషన్స్ ఏర్పాటు చేశాము, ప్లస్ మాస్క్ లేని వారికి మాస్క్ ప్రొవైడ్ చేశాము. దాంతో పాటు వ్యాక్సినేషన్ తీసుకునే వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ సెంటర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, అది కూడా ఉంది. ఎవరైనా మిస్ అయినా కూడా ఫస్ట్ డోస్ ఆర్ సెకండ్ డోస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేశామండి. ఓకే, ఈసారి మాత్రం 2 సంవత్సరాల కోరిక తీసేసి డబుల్ ధమాక్ అవుతుందండి ఖైరతాబాద్ లో, అదైతే షూర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది ఈ రోజు మన ఖైరతాబాద్ వినాయకుడి స్పెషల్. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.